డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్. నేను ఒక బుక్ చదువుతూ ఉండే, అది థామస్ ఫెల్ప్స్ 100 to 1. ఇందులో మంచి సజెషన్స్, ఐడియాస్, ఒక స్టాక్ని ఎలా సెలెక్ట్ చేయాలి, ఇవన్నీ చేయడం జరిగింది. దీని ద్వారా నేను జొమాటోలో ఇన్వెస్ట్ చేశాను. అది మంచి ఎదుగుదల కూడా ఆ స్టాక్లో కనిపించింది. బట్ ఒక కామన్ పర్సన్కి ఒక స్టాక్ ఎలా ఐడెంటిఫై చేయాలో తెలిసినా, ఎలా సర్చ్ చేయాలి, ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి చాలా కష్టం. సో దీనికి కావాల్సింది ఏంటి? మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం. ఎందుకంటే ఫండ్ మేనేజర్ మన ఆబ్జెక్టివ్, మన ఆలోచన విధానంలో ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ చేసే అవకాశం ఉంది. 2-3 months బ్యాక్ నేను ఒక వీడియో చేశాను సుమన్ టీవీలో. ₹1,00,000 పెట్టుబడితో ₹1,00,00,000 ఎలా సంపాదించవచ్చు, సింపుల్గా. నాలెడ్జ్ లేకుండా, మార్కెట్ గురించి అవగాహన లేకున్నా ₹1,00,000 పెట్టుబడితో ₹1,00,00,000 ఎలా సంపాదించాలి? సింపుల్ సొల్యూషన్ వాజ్ బయింగ్ ద సెన్సెక్స్ ETF ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ సెన్సెక్స్ మ్యూచువల్ ఫండ్. కొంతమంది ఆ పర్టికులర్ వీడియోలో అడిగింది ఏంటంటే, ఇంత పెట్టుబడి పెట్టి అన్ని సంవత్సరాలు ఆపాలంటే చాలా కష్టం, ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయాలంటే చాలా కష్టం. ఏదైనా ఒక సొల్యూషన్, తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిటర్న్, త్వరగా రిటర్న్ రావాలి, ₹1,00,00,000 అనేది త్వరగా మనకు గోల్ రీచ్ అవ్వాలి అన్న ఆలోచనతో ఉన్న సొల్యూషన్స్ ఏమైనా ఉంటే ఆలోచన చేసి చెప్పండి అని అడగడం జరిగింది. సో దీని మీద నేను కొంత రిస్క్ ఓరియంటెడ్గా స్టడీ చేయడం జరిగింది. రిస్క్ తీసుకుంటేనే మనకు పెద్ద రిటర్న్ వస్తుంది, బట్ ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువ. సో మన ఇన్వెస్ట్మెంట్ తక్కువ అవడం చేత రిస్క్ కూడా మనకు తగ్గిపోయినట్టుగా మనం చూడాలి. సో దీనికి ఒక సొల్యూషన్ మాత్రం ఉంది. అంటే మన టార్గెట్ 1 crore, బట్ మనకు తక్కువ టైంలో అవ్వాలి, బట్ ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువ ఉండాలి. సో దట్ ఐ కెన్ హోల్డ్ ఫర్ అ లాంగర్ పీరియడ్ అండ్ స్టిల్ దట్ మనీ బికమ్స్ 1 crore. దీనికి సొల్యూషన్ ఉందా అంటే ఉంది. ఏంటి అంటే, మనకు 2 విధాలుగా పెట్టుబడి చేయాలి. ఒకటి లంసమ్, ఒక్కసారి 26,000 ఇన్వెస్ట్ చేసి వదిలేయడం. అగైన్ మనం అది 1 crore అయ్యేంత వరకు చూడాల్సిన అవసరం లేదు. 2, చాలామంది SIP చేయాలంటే, నేను 5 years, 10 years, 15 years చేయడం చాలా టఫ్ అండి. బికాస్ ఇన్ బిట్వీన్ ఏదో అవసరం వస్తుంది, మనం ఇన్వెస్ట్ చేయలేకపోతుంటాం అండ్ SIP ఆపేస్తూ ఉంటాం. ఒక్కోసారి మనం పెట్టిన పెట్టుబడి, SIP ద్వారా పెట్టిన పెట్టుబడిని కూడా రిడీమ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సిట్యుయేషన్ మనకు రాకూడదు. మన టార్గెట్ 100% మనం ₹1,00,00,000 చేరే మార్గం ఏంటి? దీనికి ఒక మార్గం ఉందా అంటే స్టాక్ మార్కెట్లో ఉంది. అది మ్యూచువల్ ఫండ్స్ ద్వారా. సో మనం చేయాల్సింది నాలెడ్జ్ గెయిన్ చేయడం కాదు, మనం చేయాల్సింది ఎక్కువ స్టడీ చేయాల్సింది కాదు. ఒక సింపుల్ మెథడ్, సింప్లిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ బెటర్ రిటర్న్. దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఇన్వెస్టింగ్ ఫర్ 1 year, అంటే 1 year SIP చేయండి. అది కూడా చాలా తక్కువ అమౌంట్. లేదా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ₹26,000 మనం ఇన్వెస్ట్ చేయాలి. 30 yearsలో మీకు 22% కంపౌండింగ్లో 1 crore 1,33,000 వచ్చే అవకాశం ఉంది. ఇది ఎలా చెప్పగలుగుతున్నామంటే, లాస్ట్ 10-15 years హిస్టరీ మనం ఈ పర్టికులర్ ఫండ్లో చూస్తే ఇలాంటి రిటర్న్ ఇవ్వడం జరిగింది. సో మార్కెట్ అంటే రిస్క్ ఉంటుంది. ఇది ఒక పాస్ట్ హిస్టరీ మీద చూసి ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేయడం తప్ప, ఫ్యూచర్ ఇలా 100% ఉంటుంది అని గ్యారంటీ లేదు. నేను సెబీ అనలిస్ట్ని కాదు. నేను చేసిన స్టడీ, నేను చేయబోతున్న ఇన్వెస్ట్మెంట్స్ ఆధారంగా నేను ఎడ్యుకేషనల్ పర్పస్లో ఇది షేర్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఆప్షన్ ఏంటి అంటే, మనం 1 time ఇన్వెస్ట్మెంట్ ₹26,000, బికాస్ మై టార్గెట్ ఈజ్ 1 crore. నాకు తక్కువ సమయంలో 1 crore కావాలంటే పెట్టుబడి పెంచడం, సింపుల్ లాజిక్. ఇంకొక ఆప్షన్,
నేను 26,000 వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయలేను. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఎస్ఐపి ద్వారా ఒక 1 ఇయర్‌లో ఈ 26,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయడం. ఎలా అంటే 2,200 పర్ మంత్ ఫర్ 12 మంత్స్ మనం ఇన్వెస్ట్ చేస్తే 26,400 రూపీస్ ఇన్వెస్టెడ్ ఉంటుంది. సో మనం 1 ఇయర్ 2,200 పర్ మంత్ ఇన్వెస్ట్ చేసి 1 ఇయర్ తర్వాత మర్చిపోండి, స్టాప్ కూడా చేయొచ్చు. బట్ ఎలాంటి ఫండ్స్ ఇలాంటి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది అంటే స్మాల్ క్యాప్ ఫండ్స్. మనం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ప్లాన్ చేయొచ్చు. ఇండియా ఈజ్ అ గ్రోయింగ్ ఎకానమీ. స్మాల్ కంపెనీస్ లాస్ట్ 10-15 ఇయర్స్ మీరు చూసుంటే హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చింది. చాలామంది లాస్ట్ 10 ఇయర్స్లో ఇచ్చింది అనుకుంటున్నాం, బట్ లాస్ట్ 20 ఇయర్స్ 15 ఇయర్స్ హిస్టరీ కూడా తీస్తే కొన్ని ఫండ్స్ మనకు 20-25% రిటర్న్స్ ఇచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో మనం చేయాల్సింది ఏంటి? 2,200 రూపీస్ పర్ మంత్ ఫర్ 1 ఇయర్ అంటే 12 ఇన్స్టాల్మెంట్స్ మనం కట్టేసి ఎస్ఐపి మీరు ఆపేసేయండి. విదిన్ 30 ఇయర్స్ దెర్ ఈస్ హై లైక్లీ it will reach 1 crore rupees. If you want more than 1 crore, you do multiples of 26,000. If you want 1 crore early, you do more investment, more SIPs for 2 years, 3 years. అలా SIP చేసి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మన టార్గెట్ 1 crore అచీవ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో మనకు యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్, SBI స్మాల్ క్యాప్ ఫండ్, DSB స్మాల్ క్యాప్ ఫండ్, ఈ 3 ఫండ్స్ దాదాపుగా మనకు యావరేజ్గా 20-25% రిటర్న్, కంపౌండింగ్ రిటర్న్ ఇవ్వడం జరిగింది. మీరు ఈ పర్టికులర్ ఫండ్లో పోర్ట్ఫోలియో కూడా చెక్ చేసుకోవచ్చు. ఏ స్టాక్స్లో వీళ్ళు పెట్టుబడి పెట్టారు అనేది చూసి మీరు అందులో ఇన్వెస్ట్ చేయగలిగితే ఎస్ఐపి ద్వారా 1 ఇయర్ ఆర్ లంసమ్ వన్ టైం 26,000 రూపీస్ with a target of 1 crore in 30 years or so. So this is a simplest system. నాకు ఇది చాలా సూటబుల్గా అనిపించింది. బట్ June 4th తర్వాత నేను ఇన్వెస్ట్ చేయడం డిసైడ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు బెటర్ ఆపర్చునిటీ, బెటర్ ప్రైస్ లెవెల్, బెటర్ ఫాల్, ఎలక్షన్స్ తర్వాత మంచి ఫాల్ వచ్చింది అనుకోండి, నాకు బెటర్ లెవెల్లో ఎస్ఐపి అన్న లేదంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం దొరికే ఛాన్స్ ఉంది అన్నట్టుగా నా అండర్స్టాండింగ్. దానివల్ల నేను June 4th తర్వాత ఇలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నాను. అండ్ ఇన్వెస్ట్ చేసి కూడా మీకు ఆ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్ కూడా షేర్ చేస్తాను. సో రిమెంబర్, లంసమ్ ఇన్వెస్ట్మెంట్ 26,000 ఆర్ 2,200 per month investment for 1 year in a small cap fund. It can be Axis small cap fund, SBI small cap fund, DSP small cap fund. One of these 3లో వేయచ్చు, లేదా మూడిట్లో 30% కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ వీ షుడ్ గెట్ బెటర్ రిటర్న్ ఇన్ అ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ సో దట్ ఇట్ విల్ రీచ్ అ టార్గెట్ ఆఫ్ అరౌండ్ 1 crore. బట్ ప్లీజ్ రిమెంబర్, మీరు డివిడెండ్ పేఅవుట్ పెట్టకూడదు. ఈ 26,000 ఇన్వెస్ట్ చేసేంత వరకు మీరు ఆపకూడదు. అండ్ అతి త్వరలో ఈ 26,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రోత్ ఫండ్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అప్పుడే మనకు ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్లో రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఎలాంటి వారికి సూటబుల్ అంటే, ప్రెజెంట్గా కొత్తగా జాబ్ జాయిన్ అయిన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, రిటైర్మెంట్ కోసం ఆలోచించే వాళ్ళు, ఓకే, చిల్డ్రన్, పిల్లలు ఉన్నవాళ్ళు, వారి ఎడ్యుకేషన్కి, వారి మ్యారేజ్కి ఉపయోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ ఫండ్ కాబట్టి మనకు సెన్సెక్సే 100 times రిటర్న్ ఇస్తుంది. అలాంటప్పుడు స్మాల్ క్యాప్ ఫండ్ ఇంకా బెటర్ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇలాంటి ఫండ్స్లో ప్లాన్ చేసి ఇన్వెస్ట్ చేయగలిగితే మంచి రిటర్న్స్ వస్తుందని నా ఉద్దేశం. మీరు మరల కూడా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో డిస్కస్ చేసి ప్రాపర్గా స్టడీ చేసి ఒక ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయగలరు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.